జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి గజేంద్ర మోక్షణమును వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. ఓం. ఓ దేవదేవా, నువ్వే సర్వకారణుడవు. నీకంటూ వేరొక కారణము లేనటువంటి వాడివి నువ్వు. ఓయి భగవంతుడా, నువ్వే అద్భుత కారణుడవు. సకల నదులు సముద్రములో చేరినట్టు సకల వేదాలకు, సకల శాస్త్రాలకు గమ్యస్థానము నువ్వే కదా. అట్లాంటి ఓయి భగవంతుడా, నీకు వందనములు సమర్పిస్తున్నాను. మోక్షమును ప్రసాదించేటటువంటి వాడివి నువ్వు. అందుకని ఆస్తిక జనులందరూ నిన్నే ఆశ్రయిస్తూ ఉంటారు కదా. ఓ దేవదేవా, నీకు వందనములు సమర్పిస్తున్నాను అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణ కథను వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గుణారణిచ్ఛన్న చిత్ ఉష్మపాయ తత్క్షోభ విస్ఫూర్జిత మానసాయ నైష్కర్మ్య భావేన వివర్జిత ఆగమ స్వయం ప్రకాశాయ నమస్కరోమి.
గుణారణిచ్చన్నచిత్ ఉష్మపాయ తత్క్షోభవిస్ఫూర్జితమానసాయ నైష్కర్మ్యభావేన వివర్జితాగమ స్వయం ప్రకాశాయ నమస్కరోమి. ఓయి భగవంతుడా, సమస్త కళ్యాణ గుణములతో ప్రకాశించేటటువంటి ఓయి భగవంతుడా, నీకు వందనములు. వేదశాస్త్ర పరాయణులందరికీ, భక్తాగ్రేసరులందరికీ వారి వారి హృదయములలో స్వయంగా ప్రకాశించేటటువంటి ఓయి భగవంతుడా, నీకు వందనములు. దేహమునందు, సంతానముయందు, గృహములయందు మమకారములు వదలని వారికి అందనటువంటి హే భగవన్, నీకు నమస్కరిస్తున్నాను తండ్రి. సత్వరజస్తమో గుణములతో ఏమాత్రమూ సంబంధము లేనటువంటి ఓ ఈ పరమాత్మా, నీకు వందనములు సమర్పిస్తున్నాను. రాగాది దోషాలు లేనటువంటి మనస్సు కలవారి చేత ధ్యానింపబడేటటువంటి జ్ఞానస్వరూపుడవు నువ్వు. ఓ సర్వేశ్వరా, నీకు వందనములు సమర్పిస్తున్నాను అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని, గజేంద్ర మోక్షణాన్ని ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మాదృక్ ప్రపన్న పశుపాశ విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ స్వఅంశేన సర్వతనుభృత్ మనసి ప్రతీత ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే. మాదృక్ ప్రపన్న పశుపాశ విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ స్వాంశేన సర్వతనుభృత్ మనసి ప్రతీత ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే. భగవంతుడవైనటువంటి ముక్తిని ప్రసాదించేటటువంటి ఓ పరమాత్మా, పశువునైనటువంటి నేను నిన్ను శరణు వేడుతున్నాను. నన్ను ఈ కష్టము నుండి తప్పకుండా రక్షించవా. ఓ ఈ భగవంతుడా, ప్రకృతి కల్మషము ఏమాత్రము అంటనటువంటి ఓ దేవదేవా, నీకు నమస్కారము. అపరిమితమైనటువంటి కరుణ కలిగినటువంటి ఓ దేవదేవా, నన్ను రక్షించే విషయములో ఏమాత్రమూ ఆలస్యము చేయకు. ఓ ఈ పరమాత్మా, నీకు నమస్కారము. సకల ప్రాణుల హృదయాలలో ఉండేటటువంటి వాడివి నువ్వు. అందరూ చేసేటటువంటి కర్మలను చూసేవాడివి నువ్వు. అపరిమితమైనటువంటి వాడివి నువ్వు. ఓ ఈ భగవంతుడా, నీకు నమస్కారము అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి
శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆత్మ, ఆత్మజ, ఆప్త, గృహ, విత్త, జనేషు సక్తైః దుష్ప్రాపణాయ గుణసంగ వివర్జితాయ ముక్తాత్మభిః స్వహృదయే పరిభావితాయ జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ. ఆత్మాత్మజ ఆప్తగృహ విత్త జనేషు సక్తైః దుష్ప్రాపణాయ గుణసంగ వివర్జితాయ ముక్తాత్మభిః స్వహృదయే పరిభావితాయ జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ. ఓం. ఓయి భగవంతుడా, ఈ భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి కల్మషము ఏమాత్రమూ లేనటువంటి మహానుభావులు వారి హృదయాలలో సంతతము నిన్నే ధ్యానిస్తూ ఉంటారు. కానీ ఈ ప్రాపంచికమైనటువంటి సుఖముల మీద, గృహముల మీద, సంతానము మీద, బంధుమిత్రాదుల మీద, ధనాదుల మీద ఆసక్తి కలిగి ఉండేటటువంటి వారికి నువ్వు లభించవు కదా తండ్రి. అట్లాంటి వారికి నువ్వు దుర్లభుడవు కదా. ఓయి భగవంతుడా, నువ్వు 3 గుణములకు అతీతుడవు. నువ్వు జ్ఞాన నిధివి, నువ్వే పరమనియామకుడవు. అట్లాంటి ఓయి పరమాత్మ, నీకు వందనములు సమర్పిస్తున్నాను అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యం ధర్మ కామార్థ విముక్తి కామాః భజంత ఇష్టాం గతిమాప్నువంతి కిం చాశిషోరాత్యపి దేహమవ్యయం కరోతు మే అదభ్రదయః విమోక్షణం. యం ధర్మ కామార్థ విముక్తి కామాః భజంత ఇష్టాం గతిమాప్నువంతి కిం చాశిషోరాత్యపి దేహమవ్యయం కరోతు మే అదభ్రదయః విమోక్షణం. ఓం. ఓ దేవదేవా, ధర్మార్థ కామమోక్షములయందు అభిరుచి కలిగినటువంటి వారు నిన్ను ఆరాధించి వారి వారి మనోవాంఛిత ఫలాలను పొందుతూ ఉంటారు కదా. ఇక అట్లాంటిది ఇతరమైనటువంటి వరములు నువ్వివ్వటమనే దానిని గురించి వేరే చెప్పేదేముంది తండ్రి. ఓయి భగవంతుడా, నీ దివ్య సన్నిధానాన్ని చేరుకోవాలి అనేటటువంటి కోరిక కలిగి
శ్రద్ధ కలిగినటువంటి వారికి, ఆ రకమైనటువంటి శ్రద్ధతో నిన్ను ఆరాధించేటటువంటి వారికి నీ దివ్య ధామాన్ని, నీ సన్నిధానాన్ని అనుగ్రహించే దయామయుడవు కదా. హే భగవన్, నన్ను ఈ ప్రస్తుత సంకట స్థితి నుండి ఉద్ధరించవా, ఈ ప్రస్తుత కష్టము నుండి ఉద్ధరించవా, నన్ను ఈ కర్మబంధము నుండి ఉద్ధరించవా తండ్రి అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ అందులో గజేంద్ర మోక్షణ కథను వివరిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏకాంతినో యస్య న కంచనార్థం వాంఛంతి ఏ వై భగవత్ప్రపన్నాః అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్నాః తమక్షరం బ్రహ్మ పరం పరేశం అవ్యక్తం ఆధ్యాత్మిక యోగగమ్యం అతీంద్రియం సూక్ష్మమివాతి దూరం అనంతమాద్యం పరిపూర్ణమీడే. ఏకాంతినో యస్య న కంచనార్థం వాంఛంతి ఏ వై భగవత్ప్రపన్నాః అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్నాః తమక్షరం బ్రహ్మ పరం పరేశం అవ్యక్తమాధ్యాత్మిక యోగగమ్యం అతీంద్రియం సూక్ష్మమివాతి దూరం అనంతమాద్యం పరిపూర్ణమీడే. ఓం. హో దేవదేవా, ఇతరమైనటువంటి కోరికలు లేకుండా నీ సేవను మాత్రమే కోరుకునేటటువంటి ఏకాంత భక్తులు సంపూర్ణ శరణాగతితో నిన్ను అర్చించి ఆరాధించి నీ దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి పరమ మంగళకరమైనటువంటి నీ చేష్టితములను, నీ లీలలను వింటూ నీ కళ్యాణ గుణములను కీర్తిస్తూ దివ్యానంద సాగరములో మునుగుతూ ఉంటారు కదా. అట్లాంటి ఏకాంత భక్తులు నిన్ను ఏ కోరిక కోరరు. కానీ నేను ఇప్పుడు ఈ ఆపదలో చిక్కుకొని ఉన్నాను. నిత్యుడవైన, మనోవాక్కులకు అందనటువంటి వాడివైన, బ్రహ్మాది దేవతలందరికీ ప్రభువైనటువంటి, కేవలము భక్తికి మాత్రమే లభించేటటువంటి వాడివైన నిన్నే నేను ప్రార్థన చేస్తున్నాను. అపరిమితుడవైనటువంటి, ఆది కారణుడవైనటువంటి, పరిపూర్ణుడవైనటువంటి ఓ దేవదేవా, నీకు నా వందనములు సమర్పిస్తున్నాను అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుకయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ
ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యస్య బ్రహ్మాదయో దేవాః వేదాః లోకాః చరాచరాః నామరూప విభేదేన ఫల్వ్యాచ కలయా కృతాః యథా అర్చిషః అగ్నేః సవితుః గభస్తయః నిర్యాంతి సంయాంతి అసకృత్ స్వరోచిషః తథా యతోయం గుణసంప్రవాహో బుద్ధిః మనః ఖాని శరీరసర్గాః స వై న దేవాసుర మర్త్య తిర్యక్ న స్త్రీ న షండో న పుమాన్ న జంతుః నాయం గుణః కర్మ న సత్ న చ అసత్ నిషేధశేషః జయతాత్ అశేషః. యస్య బ్రహ్మాదయో దేవాః వేదాః లోకాః చరాచరాః నామరూపవిభేదేన ఫల్వ్యాచ కలయా కృతాః యథా అర్చిషః అగ్నేః సవితుః గభస్తయః నిర్యాంతి సంయాంతి అసకృత్ స్వరోచిషః తథా యతోయం గుణసంప్రవాహో బుద్ధిః మనః ఖాని శరీరసర్గాః స వై న దేవాసురమర్త్య తిర్యక్ న స్త్రీ న షండో న పుమాన్ న జంతుః నాయం గుణః కర్మ న సత్ న చ అసత్ నిషేధశేషః జయతాత్ అశేషః. ఓం. దేవదేవుడు భగవానుడు తన అత్యల్పమైనటువంటి అంశతో బ్రహ్మాది దేవతలను, వేదములను, చరాచర జీవులను అందరినీ సృష్టిస్తాడు. అయితే నిప్పురవ్వలు, సూర్యకిరణాలు ఇవన్నీ ఎక్కడి నుండి వెలుపలికి వస్తాయో తిరిగి మళ్ళీ అక్కడే లీనమైపోతూ ఉంటాయి. మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ భగవానుని నుండే ఉద్భవించి మళ్ళీ భగవానుని యందే లీనమవుతూ ఉన్నాయి. అట్లాంటి భగవానుడు దేవజాతికి చెందినవాడు కాదు, మనుష్య జాతికి చెందినవాడు కాదు. ఆ భగవానుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, ప్రాణి కాడు, గుణకర్మలు లేనివాడు. అందుకని జీవులలో ఒకడా అంటే కాదు. అట్లాగని అచేతనమా అంటే అది కాదు. సమస్తము ఆ దేవదేవుడినే ఆశ్రయించి ఉంటాయి. ఆ దేవదేవుని స్వరూపము కానీ స్వభావము కానీ ఇట్లాంటిది అని చెప్పడానికి వీలు లేనటువంటిది. అట్లాంటి భగవానునికి నేను నమస్కరిస్తున్నాను అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఆ క్రమంలో గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
జిజీవిషే నాహం ఇహ అముయా కిం అంతర్బహిశ్చ ఆవృతయా ఇభయోన్యా ఇచ్ఛామి కాళేన నయస్య విప్లవః తస్యాత్మలోక ఆవరణస్య మోక్షం. జిజీవిషే నాహమిహాముయా కిం అంతర్బహిశ్చ ఆవృతయే భయోన్యా ఇచ్ఛామి కాళేన నయస్య విప్లవః తస్యాత్మలోకావరణస్య మోక్షం. ఓం. ఓయి భగవంతుడా, నేను కేవలము ఈ మొసలి బారి నుండి బయటపడాలి అని అనుకోవటం లేదు. ఈ మొసలి బారి నుండి బయటపడిన తర్వాత ఈ శరీరముతో జీవించాలి అని కూడా అనుకోవటం లేదు. ఈ ఏనుగు శరీరములో ఉండాలి అనేటటువంటి కోరిక కూడా నాకు లేదు. ఎందుకంటే ఈ శరీరము లోపల వెలుపల అంతటా అహంకారం మమకారములతో నిండిపోయి ఉన్నటువంటి శరీరము. ఇట్లాంటి శరీరాలలో ఉండాలని నాకు కోరికగా లేదు తండ్రి. భగవన్, నేను ఏం కోరుకుంటున్నానంటే ఈ శరీరము నుండి విడువబడాలి. కేవలము మొసలి బారి నుండి విడవబడటం కాదు, ఈ శరీరము నుండి నేను విముక్తుడిని కావాలి. అంతేకాదు, జ్ఞానాన్ని కప్పివేసేటటువంటి కర్మ బంధము నుండి కూడా నేను విముక్తుడను కావాలి. అంతేకాదు, మళ్ళీ జన్మ అంటూ నాకు ఉండకూడదు. మళ్ళీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరము నుండి నేను విముక్తుడిని కావాలి. జన్మ ఎత్తకుండా ఉండాలి అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఆ క్రమములోనే గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సోహం విశ్వసృజం విశ్వం అవిశ్వం విశ్వవేదసం విశ్వ ఆత్మానం అజం బ్రహ్మ ప్రణతోస్మి పరం పదం. యోగరంధిత కర్మాణః హృది యోగ విభావితే యోగినో యం ప్రపశ్యంతి యోగేశం తం నతోస్మ్యహం. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరం పదం. యోగరంధితకర్మాణః హృది యోగ విభావితే యోగినో యం ప్రపశ్యంతి యోగేశం తం నతోస్మ్యహం. ఓం.
భగవన్, ఈ విశ్వానికంతటికీ నువ్వే సృష్టికర్తవు. అంతేకాదు స్వయంగా నువ్వే ఈ విశ్వాన్నంతటినీ నీ రూపముగా కలిగినటువంటి విశ్వరూపుడవు. అంతేకాదు ఈ విశ్వానికంతే కూడా ఆవలివాడివి, విశ్వము కంటే పరమైనటువంటి వాడివి నువ్వు. భగవన్, నిన్ను నేను ఈ భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి జీవితము నుండి విముక్తిని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను, నీకు వందనములు సమర్పిస్తున్నాను. ఓ పరమపురుష, ఈ విశ్వాన్నంతటిని కూడా ఒక్కసారిగా తెలుసుకోగలిగినటువంటి వాడివి నువ్వు. ఈ విశ్వములో చేతనాచేతనములన్నింటికీ ఆధారముగా ఆత్మగా ఉన్నటువంటి విశ్వాత్ముడవు నువ్వు. జన్మ పుట్టుక లేనటువంటి వాడివి నువ్వు. శాశ్వతముగా ఉండేటటువంటి వాడివి నువ్వు. అన్ని పదముల కంటే, అన్ని స్థానముల కంటే ఉత్తమమైనటువంటి స్థానము నువ్వే కదా. ఓయి భగవంతుడా, నీకు నమస్సుమాంజలులు సమర్పిస్తున్నాను. ఓ పరమాత్మ, నువ్వే యోగేశ్వరుడవు. కేవలము భక్తి చేత మాత్రమే అందేటటువంటి వాడివి నువ్వు. ఎవరెవరైతే ఈ ప్రాపంచికమైనటువంటి కర్మల ఫలములను కోరరో, ఎవరెవరైతే భక్తిని వారి హృదయాలలో సంస్కరించుకుంటారో, అట్లాంటి భక్తుల హృదయములలో, అట్లాంటి పవిత్రమైనటువంటి హృదయాలలో నువ్వు పరిపూర్ణముగా వేంచేసి ఉంటూ వారికి సంతతము దర్శనము ఇచ్చేటటువంటి ఓ పరమేశ్వరా, ఓ యోగేశ్వరా, నీకు వందనములు సమర్పిస్తున్నాను తండ్రి అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణమును వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నమో నమస్తుభ్యం అసహ్యవేగ శక్తిత్రయాయ అఖిలధీగుణాయ ప్రపన్నపాలాయ దురంతశక్తయే కదింద్రియాణాం అనవాప్యవర్త్మనే. నమో నమస్తుభ్యమసహ్యవేగ శక్తిత్రయాయ అఖిలధీగుణాయ ప్రపన్నపాలాయ దురంతశక్తయే కదింద్రియాణాం అనవాప్యవర్త్మనే. ఓం కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలం కలడందురన్ని దిశలను కలడు కలండనెడువాడు కలడో లేడో కలుగడే నా పాలి కలిమి సందేహింప గలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డపడరాడె నలిన సాధువుల చేపడిన సాధుల కడ్డపడెడువాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచుదన్ను మొరగువాడు అఖిల రూపముల్ తన రూపమైనవాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే. ఓ ఈ భగవంతుడా,
రాగము, లోభము, కామము అనేటటువంటి శక్తులు, మహావేగము కలిగినటువంటి శక్తులను ఆధీనములో పెట్టుకునేటటువంటి వాడివి నువ్వు. సకలేంద్రియములకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే ఆనంద నిధివి నువ్వు కదా భగవన్. శరణు శరణు అని అన్నటువంటి వారిని రక్షించటము కోసం సంతతము అవతరిస్తూ ఉంటావు కదా తండ్రి. ఓయి భగవంతుడా, నీ శక్తికి పరిమితి లేదు. అయితే ఇంద్రియ నిగ్రహము లేనివాడికి నువ్వు లభించవు. అట్లాంటి ఓయి భగవంతుడా, నా మొరను ఆలకించు, నన్ను రక్షించు తండ్రి. నీకు మళ్ళీ మళ్ళీ వందనములు సమర్పిస్తున్నాను తండ్రి అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఆ క్రమములో గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నాయం వేద స్వమాత్మానం యత్శక్త్యా అహం ధియా హతం తం దురత్యయ మాహాత్మ్యం భగవంతం ఇతోస్మ్యహం. నాయం వేద స్వమాత్మానం యచ్ఛక్త్యాహం ధియా హతం తం దురత్యయమాహాత్మ్యం భగవంతమితోస్మ్యహం. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వున విశ్వున్ శాశ్వతునజు బ్రహ్మ ప్రభునీశ్వరునిం పరమ పురుషున్ నే భజింతున్. లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులు ఠావుల్ దప్పెను మూర్ఛవొచ్చే తనువుండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతః పరం బెరుంగమణింపదగుందీనునిన్. రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా. ఓ కమలాక్ష, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో కవి యోగి వంద్య సుగుణోత్తమ. ఓ శరణాగతామరానోకః యో మునీశ్వర మనోహర యో విమల ప్రభావ. రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే. గజేంద్రుడి రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఓయి భగవంతుడా, నేను ఈ సకల ప్రాణులు అందరము మేము చేసుకున్నటువంటి కర్మ ఫలంగా ఈ శరీరాలలో వచ్చి పడి ఉన్నాం. శరీరమే నేను అనేటటువంటి భ్రాంతిలో ఉన్నాము. ఇదంతా నీ సంకల్ప ప్రభావము చేత జరుగుతోంది కదా తండ్రి. అట్లాంటి ఓ దేవదేవా, నీకు వందనములు సమర్పిస్తున్నాను తండ్రి. భగవన్, నీ మాహాత్మ్యము మా మనస్సుకు కానీ బుద్ధికి కానీ గోచరించినటువంటి అపరిమితమైనటువంటి మాహాత్మ్యము కలిగినటువంటి వాడివి నువ్వు. అట్లాంటి ఓ దేవదేవా, నేను నిన్నే శరణు వేడుకుంటున్నాను తండ్రి. నా బలమంతా క్షీణించింది, నా ధైర్యము నీరు కారిపోయింది.
ఒక్కొక్క ఇంద్రియములోని శక్తి అంతా చచ్చిపోయింది. మూర్ఛ వస్తోంది తండ్రి. మొత్తము శరీరమంతా అలసిపోయింది తండ్రి. నిన్నే నేను శరణు వేడుకుంటున్నాను, నన్ను రక్షించవా అని గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేశాడు. అయితే గజేంద్రుడికి భగవానుడు ఎవరో తెలియదు. ఒక ప్రత్యేక పురుషుడిని ఉద్దేశించి గజేంద్రుడు ప్రార్థన చేయలేదు. కానీ అందరికంటే ఉత్తమ పురుషుడు ఎవడో, దేవదేవుడు ఎవడో అతడే నన్ను కాపాడడానికి రావాలి అని ప్రార్థన చేశాడు. కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు, అనంత కళ్యాణ గుణములు కలవాడు నన్ను కాపాడడానికి రావాలి అన్నాడు. సకల జగత్తుకు కారణతత్వమైనటువంటి వాడు నన్ను కాపాడటం కోసము రావాలి అని అన్నాడు. తనకంటూ మళ్ళీ వేరొక కారణము లేనివాడు రావాలి అన్నాడు. అయితే గజేంద్రుడు వర్ణించినటువంటి ఈ విశేషములు, ఈ విశిష్టమైనటువంటి లక్షణములు బ్రహ్మాదయో వివిధ లింగభిద అభిమానాః ఏతే న ఉపసస్రుపుః విశ్వమయతలేమి వినియువూరక ఉండిరి అంబుజాసనాదులు అడ్డపడక. గజేంద్రుడు వర్ణించినటువంటి విశిష్టమైనటువంటి లక్షణములు బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, చంద్రాదులలో ఎవ్వరికీ లేకపోవటం వలన వారెవ్వరూ గజేంద్రుడిని రక్షించడానికి ముందుకు రాలేదు. కానీ తత్ర అఖిల అమరమయః హరిః ఆవిరాసీత్. శ్రీహరి పురుషోత్తముడు, పరమాత్ముడు, విశ్వమయుడు, విభుడు, విష్ణుండు, జిష్ణుండు భక్తియుతునకు అడ్డపడదలంచే. ఆ దేవదేవుడు సకల దేవతలను తన శరీరముగా కలిగినటువంటి ఆ దేవదేవుడు, సకల జగత్తుకు ఆత్మగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు పురుషోత్తముడు శ్రీహరి గజేంద్రుడిని రక్షించటము కోసమని ఆవిర్భవించాడు. గజేంద్రుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు అంటూ శ్రీసుక యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణ కథను వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేశాడు. అప్పుడు భగవానుడు ఎక్కడున్నాడు, ఎట్లా ఉన్నాడు? అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దాపల మందార వనాంతరామృతసర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన గుయాలించి సంరంభియై. భగవానుడు తన నిత్య నివాసమైనటువంటి శ్రీవైకుంఠములో శ్రీ మహాలక్ష్మీదేవితో వేంచేసి ఉన్నాడు. ఆ శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీ మహావిష్ణువు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఆయన దర్శనం కోసమని ఆ భగవానుడు తన అంతఃపురములో నుంచి ఎప్పుడొస్తాడా అని ఎందరో మహర్షులు, గరుత్మంతుడు,
విశ్వక్సేనుడి లాంటి మహానుభావులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు భగవద్ దర్శనం కోసం. ఆ శ్రీవైకుంఠపురములో ఎక్కడో లోపల ఒక మూలన ఒక అమృత సరోవరం ఉంది. దాని ప్రక్కనే ఒక పూల పాన్పు ఉంది. ఆ పాన్పు మీద పవళించి ఉన్నాడు లక్ష్మీనాథుడు శ్రీమన్నారాయణుడు. ప్రక్కనే లక్ష్మీదేవి కూర్చొని ఉంది. భగవానుడు అమ్మవారి కొంగును చేతితో పట్టుకొని, కొంగును వేళ్లకు చుట్టుకొని అమ్మవారితో ముచ్చటిస్తూ ఉన్నాడు. అట్లాంటి సమయములో, అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి భగవానుడికి గజేంద్రుడు చేస్తూ ఉండేటటువంటి ప్రార్థన వినిపించింది. ఆ స్థితిలో ఉన్నా సరే ఎవరైనా ఓ శ్రీమన్నారాయణ అని మనస్ఫూర్తిగా పిలిస్తే చాలు, ఏమాత్రము ఆలస్యము చేయకుండా వచ్చి కాపాడేటటువంటి దయాగుణము కలిగిన శ్రీమన్నారాయణుడు ఎప్పుడైతే గజేంద్రుడు భగవంతుడా నన్ను కాపాడవా, నన్ను రక్షించవా అని దీనంగా ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థనను విని ఆ గజేంద్రుడిని రక్షించటము కోసమని అదిగో భగవానుడు బయలుదేరుతూ ఉన్నాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణమును వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడి ప్రార్థనను విన్నాడు పరమాత్మ. ఎక్కడున్నాడు పరమాత్మ? ఎట్లా ఉన్నాడు పరమాత్మ? పూలపాన్పు మీద పవ్వలించి ఉన్నాడు పరమాత్మ. శ్రీవైకుంఠపురములో పూలపాన్పు మీద పవ్వలించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో వేంచేసి ఉన్నటువంటి భగవానుడు గజేంద్రుని ప్రార్థన విని వెంటనే బయలుదేరుతున్నాడు. ఎట్లా బయలుదేరుతున్నాడు? సిరికింజెప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు, ఏ పరివారంబును చీరడు అభ్రకపతింబణింపడు, ఆకర్ణికాంతరధమ్మిల్లము జక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహియై. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వేంచేసి ఉన్నాడు. గజేంద్రుడి ప్రార్థన విన్నాడు. వెంటనే బయలుదేరుతున్నాడు. మహాలక్ష్మీదేవికి చెప్పలేదు. లక్ష్మీదేవి కొంగు పట్టుకొని, కొంగును తన చేతి వేళ్లకు చుట్టుకొని అమ్మవారితో ముచ్చటిస్తూ ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు, శ్రీహరి అమ్మవారికి చెప్పకుండానే ఆ కొంగును పట్టుకునే అలాగే బయలుదేరాడు. శంఖమును తీసుకోలేదు భగవానుడు, చక్రాయుధాన్ని ధరించలేదు పరమాత్మ, గదాయుధాన్ని ధరించలేదు శ్రీమన్నారాయణుడు, పద్మమును పట్టుకోలేదు శ్రీహరి. చతుర్భుజుండైనటువంటి భగవానుడు, చతుర్భుజములు 4 చేతులు ఖాళీగానే ఉన్నాయి స్వామివి. ఇక వెనకనేమో మహర్షులు నిత్యసూరులు వస్తూ ఉన్నారు. కానీ భగవానుడు ఏ ఒక్కరితో కూడా ఏమీ చెప్పటం లేదు, ఏమీ మాట్లాడటం లేదు. గరుత్మంతుడేమో తనను అధిరోహించమని భగవానుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక గరుత్మంతుని కంటే వేగవంతుడైనటువంటి భగవానుడేమో గరుత్మంతుడిని తప్పించుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. భగవానుడి యొక్క, శ్రీమన్నారాయణుడి యొక్క అందమైనటువంటి వంకరలు వంకరలుగా తిరిగినటువంటి నల్లనైనటువంటి ముంగురులేమో స్వామి కళ్ళ మీద పడుతున్నాయి. కనీసము ఆ ముంగురులను, ఆ జుట్టును వెనక్కి జరపటం కానీ, జుట్టును సవరించుకోవటం కానీ చేయటం లేదు ఆ శ్రీమన్నారాయణుడు. అంత త్వరగా బయలుదేరి వెడుతున్నాడు పరమాత్మ.
ఎక్కడికి వెడుతున్నాడు? ఒక ఏనుగు ప్రాణాలను రక్షించటం కోసమని బయలుదేరి వెడుతున్నాడు. ఆ ఏనుగు ఏమైనా తపస్సు చేసిందా? చేయలేదు. ఏమైనా యజ్ఞాలు చేశాడా గజేంద్రుడు? చేయలేదు. ఒక్కనాడు కూడా పూజ చేయనటువంటి ఆ ఏనుగు ఒక్కసారి శరణాగతి చేశాడంతే. అంతే, భగవానుడు లొంగిపోయాడు. ఆ గజేంద్రుడిని రక్షించటం కోసమని త్వరగా బయలుదేరుతున్నాడు శ్రీమన్నారాయణుడు శ్రీహరి అంటూ పరీక్షిత్ నరేంద్రుడికి శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిత్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణమును వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిత్ నరేంద్ర, గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేయగానే ఆ ప్రార్థనను విన్నటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు గజేంద్రుడిని రక్షించటము కోసం లక్ష్మీదేవి కొంగు కూడా వదలకుండా తటాలున ఒక్కసారిగా బయలుదేరాడు. భగవంతుడా, నన్ను కాపాడవా అని అడిగిన వారిని రక్షించటమే ధ్యేయముగా పెట్టుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు వేగంగా వెడుతూ ఉన్నాడు. అట్లా వెడుతూ ఉండేటటువంటి స్వామి వెంట తన వెంటన్ సిరి లచ్చి వెంటన్ అవరోధవ్రాతమున్ దాని వెన్కను పక్షీంద్రుడు వాణి పొంతను ధనుః కౌమోదకీ శంఖ చక్ర నికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు రావొచ్చిరొయ్యన వైకుంఠపురంబునం కలుగువారు ఆబాల గోపాలమున్. అట్లా వేగంగా వెడుతూ ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు వెంట మహావిష్ణువును ఏనాడూ విడిచి ఉండనటువంటి శ్రీ మహావిష్ణువు హృదయాన్నే తన నిత్య నివాసముగా చేసుకున్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి కూడా వెనకనే బయలుదేరింది. వారిని చూసి వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుడు వేగంగా వస్తూ ఉన్నాడు. ఆ గరుత్మంతుని వెనక సారంగం అనేటటువంటి ధనుస్సు, కౌమోదకి అనేటటువంటి గదాయుధం, పాంచజన్యం అనేటటువంటి శంఖము, సుదర్శనం అనేటటువంటి చక్రము, ఇవన్నీ వరుసలో ఉరకలు వేస్తున్నాయి శ్రీమన్నారాయణుడి వెంట, శ్రీ మహావిష్ణువు వెంట. ఇక వాటి వెంట దేవర్షి నారద మహర్షి. ఎట్లాంటి నారద మహర్షి అతను? సదా నారాయణ నారాయణ అంటూ బ్రహ్మానందానుభూతిని పొందుతూ ఉండేటటువంటి నారద మహర్షి. అతను కూడా బయలుదేరాడు. శ్రీమన్నారాయణుడి సేనాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారు కూడా బయలుదేరారు. ఇక వీరిని చూసి వారి వెనకనే వరుసగా శ్రీవైకుంఠములో ఉన్నటువంటి వారందరూ కదలి వస్తూ ఉన్నారు. శ్రీ మహావిష్ణువు వెంట బయలుదేరారు. గజేంద్రుడి మొర విని గజేంద్రుడిని రక్షించటము కోసము అమ్మవారి కొంగు కూడా వదలకుండా, ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా వేగంగా వెడుతూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వెంట, ఆ శ్రీహరి వెంట, ఆ శ్రీమన్నారాయణుడి వెంట ఆబాలగోపాలము శ్రీవైకుంఠములో ఉన్నటువంటి వారందరూ బయలుదేరారు అంటూ పరీక్షిత్ నరేంద్రుడికి శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఇందులో మనం వ్యాసప్రణీతమైనటువంటి భాగవత గ్రంథములో నుంచి కాకుండా పోతనామాత్యుల వారి యొక్క అనుభూతిని మనమంతా ఇక్కడ ప్రస్తావించుకుంటున్నాం. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిత్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని, గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు.
ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడి ఆర్తనాదము విని రక్షించటం కోసమని శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు బయలుదేరాడు. అమ్మవారి కొంగు కూడా వదలకుండా బయలుదేరి వెడుతున్నటువంటి స్వామి వెంట, వేగంగా వెడుతున్నటువంటి స్వామి వెంట మహాలక్ష్మీదేవి ఇంకా శ్రీవైకుంఠములో ఉన్నటువంటి వారందరూ బయలుదేరారు. అట్లా వెడుతున్నటువంటి అమ్మవారు అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంది. ఈ స్వామి ఎక్కడికి వెడుతున్నాడు, ఎవరిని రక్షించటం కోసం వెడుతున్నాడో కదా. తన వేంచేయు పదంబు పేర్కొనడు, అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో, మృచ్చులు మృచ్చిలించిరో ఖలుల్ వేద ప్రపంచంబులన్, ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో, భక్తులంకని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. ఈ స్వామి శ్రీమన్నారాయణుడు ఎవరిని రక్షించటం కోసం వెడుతున్నాడో కదా. నా స్వామి ఎక్కడికి వెడుతున్నాడో చెప్పటం లేదు. ఎవరైనా స్త్రీ దిక్కులేనటువంటి స్థితిలో భగవంతుడా నన్ను రక్షించు అని ఆర్తనాదము చేసిందేమో. ఆ ఆర్తనాదము విని రక్షించటము కోసమని స్వామి బయలుదేరాడేమో. లేదా నీచులు దొంగలు మళ్ళీ వేద విజ్ఞానాన్నేమైనా దొంగిలించారేమో. లేదా రాక్షసులందరూ దేవేంద్రుడి మీద దేవతల మీద యుద్ధం చేయటం కోసమని దాడి చేస్తున్నారేమో. లేదా దుష్టులెవరైనా మళ్ళీ నీ చక్రాయుధుడేడి, సుదర్శన చక్రధారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు అంతటా ఉంటాడు అని అంటూ ఉంటారే, అట్లాంటి భగవానుడు ఎక్కడ ఉన్నాడురా అని ఆ భగవానుడి యొక్క, నా స్వామి యొక్క, శ్రీమన్నారాయణుడి యొక్క ఉనికిని ఎవరైనా ధిక్కరిస్తున్నారేమో, అందుకోసమని వెడుతున్నాడేమో అంటూ మహాలక్ష్మీదేవి మనస్సులో అనేక రకాలుగా ఆలోచనలు సాగుతూ ఉన్నాయి. ఆలోచన చేస్తూనే వేగంగా వెడుతూ ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడి వెంట శ్రీ మహాలక్ష్మీదేవి వెడుతుంది. ఆబాల గోపాలము శ్రీవైకుంఠములోని వారందరూ వెడుతూనే ఉన్నారు. గజేంద్ర రక్షణ కోసమని వేగంగా వెడుతున్నటువంటి శ్రీమన్నారాయణుడి వెంట అంటూ శ్రీ సుఖయోగీంద్రులు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నారు. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని, గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడి మొర ఆలకించి రక్షించటము కోసమని హుటాహుటిగా బయలుదేరినటువంటి శ్రీమన్నారాయణుని వెంట, శ్రీ మహావిష్ణువు వెంట శ్రీ మహాలక్ష్మీదేవి, ఆ వైకుంఠములోని ఆబాల గోపాలమంతా కూడా స్వామి వెంట పరుగులు తీస్తూ ఉన్నారు. స్వామి ఎక్కడికి వెడుతున్నాడో తెలియటం లేదు. అలా స్వామి వెంట వెడుతున్నటువంటి అమ్మవారి మనస్సులో అనేక రకమైనటువంటి ఆలోచనలతో అమ్మ బయలుదేరి వెడుతూనే ఉంది. అలా వెడుతున్నటువంటి అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహము ఏ రకంగా ఉంది అనంటే, తాటంకాచలనంబుతో భుజనటద్ధమ్మిల్ల బంధంబుతో సాటీముక్త కుచంబుతో నదృఢ చెంచత్కాంచితో శీర్ణ లాలాటాలేపముతో మనోహర కరాల్లగ్నోత్తరీయంబుతో కోటీందు ప్రభతో నురోజభర సంకోచద్వి లగ్నంబుతో చలించుతూ ఉండేటటువంటి, అటు ఇటు కదలాడుతూ ఉండేటటువంటి కర్ణభూషణములతో, చెవులకు ఉండేటటువంటి ఆభరణములతో అమ్మ ప్రకాశిస్తోంది. భుజముల మీద వ్రాలి
అటు ఇటు నటిస్తూ ఉండేటటువంటి అందమైనటువంటి కేశములు కలిగిన అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి ప్రకాశిస్తోంది. చీరచేత కప్పబడినటువంటి వక్షసీమ, చక్కగా కదలాడుతూ ఉన్నటువంటి వడ్డానము, అందముగా అలంకరింపబడినటువంటి ఫలభాగము, నుదుటి భాగము, ఆ రకమైనటువంటి అందముతో సౌందర్యముతో ప్రకాశిస్తున్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి తన కొంగును చేతులతో పట్టుకొని హుటాహుటిగా వెడుతున్నటువంటి శ్రీ మహావిష్ణువు, ఎక్కడికి వెడుతున్నాడో తెలియనటువంటి శ్రీ మహావిష్ణువు వెంట ఆ మహాలక్ష్మీదేవి బయలుదేరి వెడుతోంది. అమ్మవారి మనస్సు నిండా ఆలోచనలు రేకెత్తుతూ ఉన్నాయి. స్వామి ఎక్కడికి వెడుతున్నాడో తెలియటం లేదు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః.